హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ రోటీకి ఇంకా రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి ఫస్ట్ నేను చేసింది ఏంటంటే ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఉల్లిపాయ ఒక పెద్దది, టొమాటోస్ 3, దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కినాక దీంట్లో జీలకర్ర ఇంకా ఆవాలు ఈ 2 వేసేసుకొని దాంతోపాటు పసుపు కూడా అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వేసిన జీలకర్ర ఆవాలు చక్కగా చిటపట్లాడతాయి. ఆ తర్వాత దీనికి ఈ కర్రీకి కరివేపాకు మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా, అందుకని కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. నూనెలో వేసుకుంటే కర్రీ అంతా స్మెల్ చాలా బాగా వస్తుంది. నేను ఒక పెద్ద ఉల్లిపాయని చాప్ చేసి పచ్చిమిరపకాయలతో పాటు ఆయిల్లో వేసేస్తాం. ఆయిల్లో వేసేసిన తర్వాత వీటిల్ని బాగా గరిటెతో తిప్పేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయను మాత్రం. ఆ తర్వాత కొంచెం ఈ ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మనం గరిటెతో తిప్పేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీకి టేస్ట్ ఎంతో బాగుంటుంది. అందుకని నేను ఈ ఉల్లిపాయల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాలి అని చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి, అంతకుమించి మనకు అక్కర్లేదు. అది కూడా వేసేసుకుని మంచిగా దానికి పచ్చివాసన అనేది ఉంటుంది కదా, అది పోయేంత వరకు జాగ్రత్తగా మనం ఉల్లిపాయని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రై అయిపోయినాయి అని అనుకుంటామో ఆ తర్వాత టొమాటోస్ నేను మీడియం సైజువి 3 తీసుకున్నాను. ఇవి కూడా ప్యాన్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పేసుకుని ఈ టమాటాలకి ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే టమాటాలు వేసేసుకున్న వెంటనే మూత పెట్టద్దు. ఇవి కొంచెం వేగినాక ఒక 2 నుంచి 5 నిమిషాల తర్వాత టమాటాకి మూత పెట్టాలి. అప్పుడు ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఎప్పుడైతే చక్కగా ఇలా మెత్తగా అయిపోయినాయో ఇదంతా ఒక 10 మినిట్స్ పడుతుంది, అంతకుమించి కాదు. హైలో అయితే మాత్రం పెట్టద్దు, కూర టేస్ట్ అంతా పోతుంది. ఇవి జాగ్రత్తగా ఫ్రై అయిపోతాయి. దీంట్లో నుంచి వాటర్ కూడా వస్తుంది కాబట్టి మాడడం అనేది జరగదన్నమాట. ఇప్పుడు చక్కగా ఈ టొమాటో అనేది మెత్తగా అయిపోయింది అని అనుకున్న తర్వాత నేను దీంట్లోకి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. నేను మామూలు మన కూర కారం అనేది ఉంటుంది కదండి, ఆ కారము ఒక 2 స్పూన్లు పడుతుంది. అది వేసేసుకుని నేను దీన్ని చక్కగా కలిపేసుకుంటాను. దాంతోపాటే ఒక చిటికెడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటాము. ఈ గరం మసాలా చికెన్ కర్రీకి అన్నిటికి దేనికైనా వాడే మసాలా ఉంటుంది కదా, అది వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు కొత్తిమీర ముందే వేసేయాలి. వేసేస్తే దాని ఫ్లేవర్ కర్రీకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పడతాయి అని మీకు అనిపిస్తే వేసుకోండి. నాకు కొంచెం పడతాయి అని అనిపించి నేను వేశాను. ఆ తర్వాత మంచిగా దీన్ని కలిపేసుకుని ఆ కొత్తిమీర టొమాటో అన్నీ ఉడికేలాగా మసాలాలతో ఒక 2 నుంచి 5 నిమిషాలు మళ్ళీ దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. మంచిగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని నేను కొంతసేపు దాన్ని బాయిల్కి వదిలేస్తాను. ఆ తర్వాత నేను మూత తీసేసుకుని చక్కగా ఈ మసాలా అనేది ఉడికిపోతుంది. తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ ప్యాన్లోకి వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకుని చక్కగా దీన్ని అంతా కలిసేలాగా మంచిగా ఎగ్స్కి మసాలాని కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని మళ్ళీ చక్కగా మూత పెట్టేసుకొని దీన్ని మళ్ళీ మగ్గించుకోవాలి. ఎప్పుడైతే చక్కగా దీనికి నూనె అనేది తేలుతుందో అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈరోజు నేను రైస్తో పాటే తినాలి అని చెప్పి పక్కన దీనికి ఒక కాంబినేషన్ ఉండాలని పొటాటో ఫ్రై కూడా చేశాను. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది, నాకు పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీ రోటీలకి రైస్కి ఎంతో టేస్ట్ బాగుంటుంది. అంతే ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసి నాకు ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత నేను స్టవ్ కట్టేసుకొని దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తాను. ఆ తర్వాతే దీన్ని నేను సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.